వెల్కమ్ బ్యాక్. రైతులను రాజకీయాల కోసం వాడుకోవడం వైసీపీకే చెల్లిందన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న జగన్ 5 ఏళ్ల కాలంలో 5 రూపాయలైనా మామిడి రైతులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ది పరామర్శ యాత్ర కాదు, రైతుల మీద దండయాత్ర అని విమర్శించారు. జగన్ పూతల పట్టుకు ఎందుకు వస్తున్నారు, రైతులను ఏం చేద్దామని వస్తున్నాడో చెప్పాలన్నారు. దమ్ముంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నడిపే గుజ్జు పరిశ్రమ దగ్గరికెళ్లి జగన్ నిరసన వ్యక్తం చేయగలడా అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి జగన్ కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. రైతులని రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నాయకుడికి చెల్లింది. మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి 500 కోట్ల దృష్టి మీద వెచ్చించాడు. కానీ రైతులకు 5 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు. ఒక్కసారైనా ఒక్క మామిడి రైతుకి 5 రూపాయలు ఇచ్చిన దాఖలంటే చూపించమని చెప్పండి. ఇవాళ వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పడం, ముసలి కన్నీరు కాల్చడం, ఇది దండయాత్రలాగా వస్తూ ఉన్నారు. ఎక్కడ పోయి మనం చూసాం, ప్రతి చోట కూడా పల్నాడులో కానీ ఒంగోలులో కానీ ఒక దండయాత్ర, రైతుల మీద దండయాత్ర. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసే మాత్రం సంశయించట్లా. వీళ్ళు ప్రాణాలను కూడా తొక్కుంటా పోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి బాధపడాల్సి వస్తాం రాష్ట్రానికి. పాతాళాన్ని దొక్కేశాడు, ఇంకా కూడా పని అయినట్లేదు. ఇంకా కూడా రాష్ట్రాన్ని ఒక పీడకల్లాగా పీడిస్తున్నారు వీళ్ళంతా కలిసి. జోబి కొట్టేవాడి గజదంగు దాకా అందరూ ఆ పార్టీలో ఉన్నారు. ఎంతసేపు దాచుకుందాం, తీరం దాటిద్దాం అనే ఒక యాస తప్పితే ఒక్కసారైనా బడుగు వర్గైన బలహీన వర్గాలకి ఏ రోజైనా ఒక మంచి పని చేసిన పాపాన్ని బోల. అది చేసాం, ఇది చేసాం, స్కీమ్ చేసాం, అది చేసామంటారు. కానీ ఏం స్కీమ్ చేసావు? 5,000 రూపాయలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకొని ఊరంతా తిరిగావు. 5,000 రూపాయలు ఎవరు పెట్టినేస్తారు చెప్పండి? 5,000 ఇచ్చే కుర్రోడికి అమ్మాయిని ఇస్తారా పెళ్లికి? అది వాళ్ళు చేసే పనులు. ఇవాళ ఏం మొహం పెట్టుకొని బంగారపాలెం వస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ అనుచరులది పెద్దిరెడ్డిది ఫ్యాక్టరీ ఉంది. నువ్వు అంతగా ఓ ప్రేమ ఉంటే ఆయన కొనిపించు, 20 రూపాయలు ఇచ్చి కొనిపించు. ఆయన దగ్గర డబ్బులు లేకేం కాదు, నీ దగ్గర డబ్బులు లేకేం కాదు. దొంగ డబ్బు మస్తుగా ఉంది మీ దగ్గర. కొనియండి 20 రూపాయలు పెట్టేసి. మీదే కదా ఫ్యాక్టరీలు, అడున్న ఫ్యాక్టరీలన్నీ మీవే. ఒక సిండికేట్ లాగా చేసి ఇవాళ రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేసే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా మొత్తం రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు.